వెళ్ళిపోతాం. నిత్యము యుగ యుగము మనకు ఆడతాం. ఎక్కడ నరకంలోకి ఆడతాం. అంటే చూడండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ప్రాణం. చెప్పండి, పురుగు ఏంటి? ప్రాణం. సో ఈ అగ్ని నరకంలో ఇక్కడ కాలుతుంది, ఆర్పేసుకుంటాం. ఇక్కడ కాలు ఆర్పేసుకుంటాం, ఇక్కడ కాలు ఆర్పేసుకుంటాం, ఇక్కడ కాలు ఆర్పేసుకుంటాం, మనం ఇక్కడ ఆర్పేసుకుంటాం. విసుగు చెందుతాం. అందుకు మనం ఏం చేస్తామంటే విసుగు భరించలేక నరకంలో వాళ్ళు పండ్లు పొరుగుతారట. అక్కడ ఎవరు ఉన్నారు? ప్రేతాత్మలు ఉంటాయి. నువ్వు పోయింది ప్రేతాత్మ ఏం చేస్తున్నావు? పుడుతుంది. కాబట్టి ఈ యాత్రలకు ప్లస్ ప్రేతాత్మల యాత్రలకు రెండు భరించలేవు. అంటే నరకంలో నిత్యము ఏం చేస్తావు? నరక యాత్ర అనుభవిస్తావు. చెప్పండి, ఏం చేస్తాం మనం? నిత్యము నరక యాత్ర అనుభవిస్తాం. అయితే పరదైస్లో అంటే దేవుని దగ్గర పరలోకంలో మనం నిత్యం ఏం చేస్తాం? సంతోషాన్ని అనుభవిస్తాం. అక్కడ ఏమేమి ఉంటాయి? కొదవ సింహమును, గొర్రె పిల్లలు కలిసి ఉంటాయి. ఆఖరి కలిసిగా ఉండవు. తర్వాత బంగారు వీధిలో మనం నడుస్తాం. సియోను పురం అనే పట్టణం మనం విశ్వసిస్తాం. అక్కడ ఏ బాధ చింత లేవు. మనకి ఏం కావాలి ఇప్పుడు? చింత బాధ ఏం కావాలా? లేకపోతే నరకంలో యాత్ర పడే ఆ దరిద్రమైన దుర్భమైన చింత కావాలి. సంతోషకరమైన చిత్రం కావాలి. సో అందుకోసమని యేసు ప్రభువు మనకు మాదిరి చూపించారు. ఏం చూపించారంటే, ఇగో యోహాను, ఓకేనా, నా టైం రాలేదు అనలేదు. ఇదిగో నా టైం వచ్చింది. అయ్యా, మీకు నేను బాప్తిస్మం ఇవ్వడానికి నేనెందుకు వాడినయ్యా? మీ కాళ్ళ వారిని కూడా ఆ చెప్పుల వారు కూడా ఇప్పుడు నేను యోగ్యుని కాదయ్యా, నేను ఇవ్వాలంటే నో ఇప్పటికి ఇది కానిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిత్యం పరలోక రాజ్యంలో దేవుడితో ఉండాలి అంటే ఇప్పటికి ఇది అవసరం. ఏంటది? బాప్తిస్మం. చెప్పండి, ఏంటి అవసరం? బాప్తిస్మం మనకి అవసరం. చూడండి, రోమా 3:10 చూడండి. నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. ఇప్పుడు నేను పాపిని కాదు అని అనుకుంటే సరిపోద్దా? నీతిమంతుడు అయిపోతావా? అక్క అయిపోతావా? నేను పాపిని కాదు, నీతిమంతుడు అయిపోతాం కాదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? కావున మన తల్లి మనల్ని ఏం చేసిందక్క? ఏంది మనకి? పాపములే గర్భం ధరించింది. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు, జ్యోతి, హానోకి. అది జీవయ్య గారు అలాగే మరియమ్మ గారి శరీర కలయిక పిల్లలు నేర్పించాడు. పాపములోనే మనకు ఏమేమి పంపిస్తుంది? చెప్పండి, మనం ఏమొస్తుంది? తల్లి గర్భం నుంచి మనం ఏమి వెంబడిస్తుంది? పాపం వెంబడిస్తుంది. వీటిని ఏమంటే జన్మ పాపము అంటారు. వీటిని పోవాలి అంటే మనం ఏం చేయాల్సా? ప్రభు దగ్గర మన నీతిమంతులను డబ్బా కొట్టుకోవడం కాదు. ప్రభు నేను పాపిని అని ప్రభు దగ్గర ఏం చేయాలి? మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయ్యా, నేను పాపిని. బైబిల్ ఇద్దరు ప్రార్థన చేశారు. ఒకరు సుంకరి, రెండో వ్యక్తి పరిచయం చేశారు. పరిచయం ఏం చేసినట్టు ప్రార్థన? చర్చిలోకి వచ్చాడు, బలిసభావం అనిపిస్తున్నా కాళ్ళు వేసుకోవడం దూకుదామని చెప్పేసి ఇంట్లో వస్తామని ప్రార్థన చేశాడు. దేవుడు వినలేదు. దేవుడు ఎవరు ప్రార్థన అనిపించారంటే సుంకరి ప్రార్థన అనిపించాడు. ఏం చేశాడు సుంకరి? ఆ గేట్ బయట ఏం చేశాడంటే, ప్రభువా, నేను నీ సన్నిధి వైపు చూడడానికి కూడా నేను యోగ్యుడు కాదు. నేను ఘోరమైన పాపిని. నా తల్లి నన్ను పాపంలో కలిగింది. నేను పాపంలో నిండుకోడిన కనుక అక్కడికి వచ్చే అర్హత కూడా నాకు లేదు. ప్రభువా, నా పాపమును పండించాయని ప్రభు దగ్గర ఆ గేటు బయట ఏం చేశాడైనా పాపమును ఒప్పుకున్నాడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా పాపం లేని వాడు ఎవడు లేడు. నేను నీతి మొత్తం చెప్పుకుంటే అబద్ధమే. కాబట్టి అబద్ధికులుగా జీవించడం కన్నా ప్రభు పాపిని అని ప్రభు దగ్గర ప్రాధాన్యపడి ఆయన దగ్గర మన పాపమును ఒప్పుకొని మనం ఆయన దగ్గర మరి పశ్చాత్తాపం కోరుకుంటే ఆయన నమ్మదగిన వాడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములను క్షమించడానికి సమర్థుడు అని మాత్రమే కాదు, నీ పాపముల నుంచి నీ విముక్తి కలిగజేసి ఆయన విలువైన రక్తముచే నీ పాపములను కడిగి హిస్సోపుతో నిన్ను శుద్ధి చేసి రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపజేసి తన బిడ్డగా చేర్చుకోబోతున్నాడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బిడ్డవైతే, ఆయన బిడ్డవైతే నువ్వు ఆయన ఏమని పిలుస్తావు? తండ్రి అని పిలుస్తావు. ఆయన బిడ్డలు కాకపోతే ఆయన తండ్రి అని పిలవలేదు. ఇప్పుడు ఆ పాప ఉంది, 1 సంవత్సరాలు ఏమొస్తుంది? డాడీ అని పిలుస్తుంది. నన్ను పిలుస్తుందా? లేదు. నీ రక్తము ఆమెలో ఉంది కాబట్టి. బట్ నా రక్తము ఆమెలో లేదు. ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఏం చెప్పే వెలబెట్టి కొన్నాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? ఏం వెలది? చెప్పండి, ఏం వెల పెట్టుకున్నాడు ఆయన? చెప్పండి, ఆయన